కృష్ణ గంగక్క కృష్ణ 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 ఎక్కడుంది కరుణ కృష్ణ కృష్ణ అక్క నేను చెప్పేది ఒకసారి విను కృష్ణ ఇంకా ఇంటికి రాలేదు కృష్ణ ఇంకా రాలేదా ఎక్కడుంది కృష్ణ అక్క నువ్వు వెళ్ళరా ఇక్కడ కూర్చో ప్లీజ్ హలో గంగా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయావా నీ గుంట్లో బాగాలేదు జ్వరం తగ్గలేదు కదా అయినా నువ్వు కృష్ణ గురించి ఏమీ తెలియలేదు బాబు నేను మొత్తం అడవంతా వెతికాను నాకొకటి మాత్రం తెలిసింది కృష్ణతో ఇంకెవరో ఉన్నారు కానీ అతను ఎవరు ఎలాంటి మనిషి అదేం తెలియలేదు బాబు కృష్ణ చాలా చిన్న పిల్ల అమ్మాయి కుర్రాలు తను ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది ఒకవేళ ఆ వ్యక్తి చెడ్డవాడై ఉంటే బాబు నాకెందుకో చాలా కంగారుగా ఉంది నాకు చాలా భయంగా ఉంది ఐ నో గంగా ఖచ్చితంగా భయం వేస్తుంది కానీ నువ్వు కంగారు పడుకో నేను కమిషనర్తో మాట్లాడతాను కృష్ణ దొరుకుతుంది అలాగే నువ్వు ఇంట్లోనే ఉండు ఎవరికి తెలుసు తన ఇంటికి వస్తుందేమో గంగా నా మనసు చెప్తుంది తనకేమీ కాలేదని షీఈస్ ఫైన్ తను మనకు దొరుకుతుంది ఓకే అలాగే బాబు ఇది పట్టుకో నేనే ఏదో ఒకటి చేస్తాను ఏంటి మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను ఎక్కడికి వెళ్తున్నావు ఆగండి చెప్తాను మీరు కార్ ఆపినందుకు థ్యాంక్ యూ ఆంటీ నేను చాలా ప్రాబ్లం లో ఉన్నాను మీరు ఏమైనా నాకు హెల్ప్ చేస్తారా ఏమైందమ్మా అది మేము ఇక్కడికి పిక్నిక్ కోసం వచ్చాము అలాగే నా డాగీ బ్రూని కూడా మేమందరం బాగా ఆడుకుంటూ ఉన్నాం సరిగ్గా అప్పుడే ఉల్ఫ్స్ వచ్చాయి ఉల్ఫ్ ఈ అడవిలోనా అవును పైగా 3-4 ఉల్ఫ్స్ వచ్చాయి అవన్నీ నా బ్రూ మీద అటాక్ చేశాయి నేను నా బ్రూని కాపాడటానికి పరిగెత్తాను అప్పుడే నేను గోతిలో పడిపోయాను నా చేతికి ఇదిగో దెబ్బ కూడా తగిలింది పాపం నా బ్రూ అయితే అడవిలో తప్పిపోయింది నేను దానికోసం చాలా వెతికాను కానీ అది నాకు కనిపించలేదు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి మీరు నన్ను సిటీ వరకు దింపారంటే చాలా హెల్ప్ చేసిన వారవుతారు ప్లీజ్ ఆంటీ ప్లీజ్ పాపా నాకు ఈ చోటు చాలా బాగా తెలుసు పాపా కానీ ఇక్కడ ఉల్ఫ్ ఉందని మాత్రం నేను ఎప్పుడు వినలేదు బనారస్కి వచ్చాక కూడా మీరింటికి రాకపోతే నేను చాలా కంగారు పడిపోయాను నానమ్మ నన్ను తనతో ఇక్కడికి తీసుకురాలేదు అందుకే నేను స్వయంగా వచ్చేసాను అబ్బు మీకు బాగా తెలుసు కదా మిమ్మల్ని చూడకపోతే ఈ జోయ ఎంత కంగారు పడుతుందని సాగర్ చోటి అమ్మి మీ ఇద్దరిని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది మీరిద్దరు ఎలా ఉన్నారు చోటి అమ్మి నేను నీకు చెప్పాను కదా ఇక్కడికి రావద్దని మళ్ళీ ఎందుకు వచ్చావు నేను ఉండలేకపోయాను నానమ్మ అందుకనే ఇక్కడికి వచ్చేసాను సాగర్ని చోటి అమ్మిని కలవాలని చాలా ఆశగా ఉంది నాకు ఎంతైనా సాగర్ కూడా నాకు తమ్ముడే కదా ఎక్స్క్యూజ్ మీ ఐ యామ్ నాట్ యువర్ బ్రదర్ సాగర్ జోయితో ఎలాగైనా మాట్లాడేది నాన్న నాకు ఇలాంటి అమ్మాయితో ఎలాంటి బంధం ఉండదు ఇలాంటి అమ్మాయి అంటే ఏంటి నీ ఉద్దేశం నువ్వొకటి మర్చిపోకు తను నా కూతురని ఎలా మర్చిపోగలను నేను ఎలా మర్చిపోగలను ఈ అమ్మాయి మీ కూతురని ఈ ఒక్క నిజమే కదా మొత్తం అన్నిటిని మార్చేసింది మన ఇంటిని మన కుటుంబాన్ని మన బంధాన్ని అన్నిటినీ గొంతు తగ్గించి మాట్లాడు సాగర్ జోయా ఏమీ చేయలేదు తన కారణంగా ఏమీ మారలేదు నువ్వు మీ అమ్మ అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు
జోయా వచ్చి చెప్పిందా నీకు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని? నువ్వే అన్నావు కదా సాగర్, ఒకవేళ తను నాతో పాటే నా ఇంట్లోనే ఉంటే అప్పుడు నేను మా అమ్మని తీసుకుని వెళ్ళిపోతాను అని అన్నావా లేదా నువ్వు? ఎస్, యు ఆర్ రైట్ నాన్న. నేనే ఇలా నాన్న, అసలు తను ఏమీ చేయలేదు. మీరు ఈ అమ్మాయి కోసం మా అందరినీ వదిలేయడానికి సిద్ధపడ్డారు నాన్న. మీ దృష్టిలో మీ సో కాల్డ్ డాటర్, మీ కొడుకు ఇంకా మీ భార్య కంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకు ఉండాలి నేను ఇంట్లో? మా అమ్మకి ఎలాంటి ఇంపార్టెన్స్ లేనప్పుడు ఎందుకు ఉండాలి? మీకైతే కేవలం ఒక్క మనిషి ఇంపార్టెంట్, అది మీ ఈ అక్రమ సంతానం. సాగర్ ఆగండి ఆగండి ఆగండి. సాగర్ని కొడితే మర్యాదగా ఉండదు. ఈ అమ్మాయి మీ కూతురైతే సాగర్ నా కన్న కొడుకు. చోటి అమ్మి ప్లీజ్ ప్లీజ్ మీరు కోపం తెచ్చుకోకండి. నా కారణంగా మీ ఇద్దరి మధ్యలో ముట్టుకుంటే మర్యాద దక్క చెప్తున్నాను. మా ఇంటి విషయాల్లో తలదూర్చే ప్రయత్నం చెయ్యొద్దు నువ్వెప్పుడు. ఆయన నిన్ను తన కూతురని అనుకోవచ్చు, కానీ మాలో ఎవ్వరూ నీకు ఈ హక్కు ఇవ్వలేదు నువ్వు మా విషయాల్లో మాట్లాడడానికి. మీ అమ్మలాగా నువ్వు కూడా. మాధవి చాలు, చాలా ఎక్కువైంది. మాటి మాటికి అడుగడుగున నువ్వు తనని ఇన్సల్ట్ చేయాలని ప్రయత్నిస్తుంటావు. సాగర్ కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి అంటూ ఉంటాడు. దీనికంటే మంచిది ఏమిటంటే ఇక్కడి నుంచి మేమైనా వెళ్ళిపోవాలి, లేదంటే మీరైనా. నాకు నీ సాయం ఖచ్చితంగా కావాలి కృష్ణయ్య. ప్లీజ్ నాకు నా జంగిలీ అంకుల్ని చూపించు. నువ్వు ఏదో ఒకలాగా ఈ నోట్ని తనకు అందించు. అప్పుడు ఆయన నన్ను ఖచ్చితంగా కలుస్తారు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నిరంజన్? సాగర్ నువ్వు ఎక్కడికి వెళ్ళదు. ఇందుకే మమ్మల్ని రమ్మన్నారా? మళ్ళీ ఒకసారి ఈ అమ్మాయి మా అమ్మని అవమానించాలనా? లేదు లేదు. సరే సరే పదమ్మా, మనం ఇక్కడ ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళదు. ఆగు ఆగు చిన్న, వీడెవడు అసలు? నానమ్మ ప్లీజ్, ఇంకా ఏం చెప్పి ఆపుతావు? ఈ విషయం ఈ రోజు మళ్ళీ నిరూపణ అయింది కదా. నాన్నకి మాతో ఎలాంటి అవసరం లేదని మేమిక్కడ ఉండాలని ఆయన కోరుకోవటం లేదు. చెప్పినంత మాత్రాన్ని ఏమవుతుంది చిన్న? చతుర్వేది సదన్ మీ నానమ్మది. ఈ రోజు మీ నానమ్మ ఇంకా బతికే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళదు. భగవంతుడి దయ వల్ల నువ్వు 100 ఏళ్ళు బతకాలి. అరే నేను 100 ఏళ్ళు బతికి మాత్రం ఏం చేయాలి చిన్న? వద్దు వద్దు వద్దు. నిరంజన్ విను, నేను నా కోడలు, అలాగే నా మనడు లేకపోతే నేను బతకలేను. నేను చచ్చిపోతాను. ఓరి సాలిగ్రాముడా, నేను ప్రార్థిస్తున్నాను, నా కుటుంబం ముక్కలయ్యే లోపు నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతండ్రి. చిన్న విను చిన్న, ప్రశాంతంగా విను. నేను నిన్నెందుకు పిలిచానంటే నేను చనిపోవడానికి ముందు నేను నా ఆస్తి మొత్తం మీ అన్నదమ్ములిద్దరు పెన్న రాయాలనుకుంటున్నాను. లేకపోతే నా తర్వాత నా కొడుకు నా ఆస్తి మొత్తం అదిగో దానికి రాసిచ్చేస్తాడు. ఎన్నిసార్లు చెప్పాను నాకేమి వద్దు నానమ్మ. అలాగే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు నానమ్మని కాదు అని. కృష్ణ రా. కృష్ణ చెప్తున్నాను కదా, వినవా నువ్వు? రాను, వదలమ్మా. కృష్ణ నేను చెప్తున్నాను కదా.